ఈ రోజు వీడియోలో విండోస్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. విండోస్ కోర్ కాన్సెప్ట్. సో సైబర్ సెక్యూరిటీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇవి చాలా అవసరం అన్నమాట. నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, మీరు ఏ ఫీల్డ్ కి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ విండోస్ కోర్ కాన్సెప్ట్స్ అనేది తెలియాలి. విండోస్ కోర్ కాన్సెప్ట్స్ లో ప్రాసెస్ అంటే ఏంటి, థ్రెడ్స్ అంటే ఏంటి, జాబ్స్ అంటే ఏంటి, కెర్నల్ మోడ్ ఏంటి, యూజర్ మోడ్ ఏంటి, ఇంకా ఇలా చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది మీరు ఏ ఫీల్డ్ కి వెళ్ళినా సరే విండోస్ కోర్ కాన్సెప్ట్స్ అనేది ఫౌండేషన్ లాంటిది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి. మీరు నిజంగా సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ని స్టార్ట్ చేయాలనుకుంటే విండోస్ కోర్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం అనేది ఎంత అవసరమో మీకు తెలుసా? విండోస్ కోర్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం వల్ల మీ విండోస్ లో క్రిటికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడమే కాకుండా కాంప్లికేటెడ్ సైబర్ అటాక్స్ ని కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఫ్యూచర్ లో ఏమైనా జరిగినట్లయితే మీకు ఇవి తెలుసున్నట్లయితే. సో నేను ఇవి మీకు బోర్ కొట్టకుండా చిన్న చిన్న వీడియోస్ గానే రోజు అప్లోడ్ చేస్తాను. సో నాకు మీ నుంచి ఆశించేది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో దట్ మన వీడియోస్ రీచ్ అవుతూ ఉంటే ఇంకా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రాసెస్ అంటే ఏంటి, థ్రెడ్స్ అంటే ఏంటి, జాబ్స్ అంటే ఏంటి విండోస్ లో చూద్దాం. ప్రాసెస్ అంటే ఏంటి అంటే మన కంప్యూటర్ లో ఓపెన్ చేసే అప్లికేషన్ లాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రౌజర్ అనుకోండి. మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేసినా ఆర్ మీరు కంప్యూటర్ లో ఏదైనా గేమ్ ఆడుతున్నా ప్రతి ప్రాసెస్ కి దాని ఓన్ అంటే సొంత మెమొరీ ఉంటుందన్నమాట. ఇది ఒక బ్రౌజర్ అనుకోండి, మీరు ఈ బ్రౌజర్ ఓపెన్ చేశారు అంటే ఇది ఒక కంప్యూటర్ లో ప్రాసెస్ అనమాట. ఆర్ మీరు కంప్యూటర్ లో గేమ్ ఆడుతున్నారు, అదొక ప్రాసెస్ అనమాట. సో ప్రతి ప్రాసెస్ కి దాని ఓన్ సొంత మెమొరీ అనేది ఉంటుంది అండ్ అది ఇండిపెండెంట్ గా రన్ అవుతుంది. మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఆ వర్డ్ డాక్యుమెంట్ మీ కంప్యూటర్ లో రన్ అవుతున్న ప్రాసెస్ అవుతుంది అనమాట. మీరు ఇలా తీసుకొని ఏదో ఒక పీడిఎఫ్ ఓపెన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఓపెన్ చేశారనుకోండి, ఈ ఎక్సెల్ అనేది ఒక ప్రోగ్రామ్ అవుతుంది మీ కంప్యూటర్ లో. సో మనం కంప్యూటర్ లో ఓపెన్ చేసే ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు థ్రెడ్స్ గురించి చూద్దాము. థ్రెడ్స్ అనేది ఒక ప్రాసెస్ లోని చిన్న చిన్న యూనిట్స్ అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు ప్రాసెస్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తే అది ఒక ప్రాసెస్ అవుతుంది అన్నా కదా. ఒక ప్రాసెస్ లో చాలా థ్రెడ్స్ ఉండొచ్చు. అంటే లైక్ ఇంత క్వాంటిటీ మాత్రమే ఉండాలి అనే ఒక లిమిట్ అయితే ఏమీ లేదనమాట దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇందాక చెప్పినట్టు బ్రౌజర్ ఓపెన్ చేశారు కదా, ఆ బ్రౌజర్ లో మీరు డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రౌజర్, ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇందులో మీరు చాలా ట్యాబ్స్ ఓపెన్ చేస్తారు. లింక్డ్ ఇన్ అని, లేకపోతే గూగుల్ అని, చాలా చాలా డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తారు. ఈ ట్యాబ్స్ అన్ని కూడా థ్రెడ్స్ అవుతాయి అన్నమాట. సో ప్రతి ట్యాబ్ కూడా థ్రెడ్ లా పనిచేస్తుంది, కానీ అవన్నీ ఒక ప్రాసెస్ కి చెందినవే. మీరు అది గుర్తు పెట్టుకోవాలి. సో థ్రెడ్స్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ లోని చిన్న చిన్న యూనిట్స్ అన్నమాట. ఈ చిన్న చిన్న యూనిట్స్ నే థ్రెడ్స్ అంటారు. సో జాబ్స్ అనేవి ఏంటి అంటే ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో మన కంప్యూటర్ లో వాటిని అన్నిటిని ఒక గ్రూప్ లా కలిపి మేనేజ్ చేస్తాయి అనమాట. అంటే మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేశారు, ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశారు, ఒక గేమ్ ఓపెన్ చేశారు, ఒక వీడియో ఓపెన్ చేశారు, సంథింగ్ ఏవేవో ఓపెన్ చేశారు. సో ఇవన్నీ ప్రాసెస్లు అనుకోండి. వీటినన్నిటినీ కలిపి ఒక గ్రూప్ గా మేనేజ్ చేసే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిస్టమ్స్ లో ఇదొక సిస్టమ్ అనుకోండి, ఈ సిస్టమ్ లో నైట్ మొత్తం రన్ అయ్యే టాస్క్లు ఉంటాయి కదా, వాటినన్నిటినీ ఒక జాబ్ గా కలిపి ఉంచుతారనమాట. సో ఈ టాస్క్లన్నిటినీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన ఓఎస్ ఏం చేస్తుందంటే ఒక గ్రూప్ గా హ్యాండిల్ చేస్తుంది. ఏమేమైతే టాస్క్లు ఉన్నాయో అవన్నీ నైట్ ఏమేమైతే రన్ అవుతాయో వాటినన్నిటినీ మన ఓఎస్ ఒక గ్రూప్ గా రన్ చేస్తుంది అనమాట. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ప్రాసెస్, థ్రెడ్స్, జాబ్స్ మీకు క్లారిటీ వచ్చింది కదా, ఆ మూడిటికి కలిపి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ప్రాసెస్ అంటే ఏం చెప్పాను, మీ కంప్యూటర్ లో ఓపెన్ చేసే బ్రౌజర్ కానీ ఒక గేమ్ కానీ ఏదైనా సరే మీరు చేసే ప్రతిదీ ఒక ప్రాసెస్. అండ్ థ్రెడ్స్ అంటే ఆ ప్రాసెస్ లో చిన్న చిన్న యూనిట్స్ అనమాట. అండ్ జాబ్స్ అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్లన్నీ కలిపి గ్రూప్ గా మేనేజ్ చేసే విధానాన్ని జాబ్స్ అంటారు. సో ఈ మూడిటికి డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఫుడ్ కుక్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫుడ్ కుక్ చేస్తున్నారు అంటే భోజనం ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి. మొత్తం వంట ప్రాసెస్ ఒక జాబ్ లాంటిది అనమాట. మీరు చేసే వంట ఏదైతే ఉందో ఈ ఫుడ్ ప్రాసెస్ అంతా జాబ్. ఈ జాబ్ లో వేరు వేరు అంటే డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కొయ్యాలి, బియ్యం ఉడికించాలి, ఓకే, అండ్ కూర తయారు చేయడం, ఈ ప్రాసెస్ అన్నిటికి థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. వంట చేసే ప్రాసెస్లన్నీ కలిపి మనకి జాబ్. ఈ జాబ్ లో డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. కూరగాయలు కట్ చేయడం, బియ్యం ఉడికించడం, కూర తయారు చేయడం,
ఈ ప్రాసెసెస్ కి మళ్ళీ థ్రెడ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూర చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు వేయించడం అండ్ వాటర్ మరిగించడం ఒకే టైంలో జరిగితే ఆ ప్రాసెస్ లోని థ్రెడ్స్ ఇవి మీరు ఏం చేస్తున్నారంటే ఉల్లిపాయలు వేస్తున్నారు, పక్కనే వాటర్ కూడా మరిగిస్తున్నారు అన్నమాట కూరకి. సో ఇవన్నీ ఒకే టైంలో జరుగుతుంటే వాటిని ఏమంటారంటే ప్రాసెస్ లోని థ్రెడ్స్ అంటారనమాట. సో మీకు ఈ ప్రాసెస్, థ్రెడ్స్, జాబ్స్ మధ్య డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్లో ఏం లేదు, మీరు వంట చేసే విధానం ఏదైతే ఉందో టోటల్ ప్రాసెస్ కలిపి జాబ్ అంటారు. మీ టోటల్ భోజనం తయారు చేసే విధానం. భోజనం తయారు చేయడానికి ఏం కావాలి మనకి? అన్నం వండాలి అంటే బియ్యం వండాలి, ఓకే, కూర తరగాలి అండ్ ఇంకేముంటాయి, కూర తయారు చేయాలి. సో ఈ కూర తయారు చేయడానికి మనకి ఏమేం కావాలి? ఉల్లిపాయలు వేయించాలి, పోపు వేయాలి, ఇంకా ఏవేవో ఉంటాయి. సో ఇవన్నీ మనకి థ్రెడ్స్ అన్నమాట. ఈ ప్రాసెస్లన్నీ కలిపి జాబ్ అన్నమాట. ఈ ప్రాసెస్లు ఇది జాబ్, ఇవి థ్రెడ్స్. ఓకే, సో ప్రాసెస్, థ్రెడ్స్, జాబ్స్ మధ్య డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్. I'll see you on next video guys.